ఈరోజు మనం ఒక చిన్న అనౌన్స్మెంట్ వెనకాల ఉన్న ఒక పెద్ద కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ఒక సమ్మర్ క్యాంప్ గురించి మాత్రమే కాదు. ఒక ఊరు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎంత బలంగా నిలబడిందో చెప్పే కథ. అదే పెద్దాపురపాడు సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్ కథ. సరే, ముందుగా అసలు విషయంలోకొచ్చేద్దాం. ఈ క్యాంప్లో అందర్నీ ఆకర్షించే విషయమేంటంటే ఇది పూర్తిగా ఉచితం. అవును, ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేకుండా పిల్లలకి స్పోర్ట్స్ కోచింగ్ ఇస్తున్నారు. అసలిది ఎలా సాధ్యం? ఆ ప్రశ్నే మనల్ని అసలు కథలోకి తీసుకెళ్తుంది. పెద్దాపురపాడు ఇంకా ఆ చుట్టుపక్కల ఊళ్ల పిల్లలకి ఈ వేసవి సెలవుల్ని ఇంతకంటే బాగా ఉపయోగించుకునే అవకాశం మరొకటి ఉండదేమో. సరదాకి సరదా, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇది నిజంగా ఒక అద్భుతమైన అవకాశం. ఇప్పుడు మరిన్ని వివరాల్లోకి వెళ్దాం. ఈ క్యాంప్ పేరు సమ్మర్ స్పోర్ట్స్ కోచింగ్ క్యాంప్ 2026. దీన్ని ఆర్గనైజ్ చేస్తోంది కరప మండలంలోని పెద్దాపురపాడు జిల్లా పరిషత్ హైస్కూల్. అంటే ఇది ఏదో ఆషామాషిగా పెట్టింది కాదు, స్కూలే అధికారికంగా నడిపిస్తోందన్నమాట. మరి ఈ క్యాంప్లో పిల్లలకి ఏం నేర్పిస్తారు? ఊరికే ఆడడించడం మాత్రమేనా, లేకపోతే పద్ధతిగా కోచింగ్ కూడా ఇస్తారా? చూద్దాం శిక్షణ మీద వీళ్ళు ఎంత శ్రద్ధ పెట్టారో. ఇక్కడ మొత్తం 4 రకాల ఆటల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. అథ్లెటిక్స్, కబడ్డీ, ఖోఖో మరియు వాలీబాల్. ఇవన్నీ చూస్తే కేవలం ఫిజికల్ ఫిట్నెస్ మాత్రమే కాదు, టీమ్ వర్క్, స్ట్రాటజీ లాంటివి కూడా పిల్లలకి అలవడతాయి. సో ఇదొక కంప్లీట్ ప్యాకేజ్ అన్నమాట. ఇకపోతే ఈ క్యాంప్ ఎక్కడ జరుగుతోంది, ఎప్పుడు మొదలవుతుంది, ఈ ముఖ్యమైన వివరాలు కూడా చూసేద్దాం. ఎందుకంటే ఆసక్తి ఉన్న వాళ్లకు ఇది చాలా అవసరం కదా. ఇది చూడండి, ఈ క్యాంప్ ఏదో 2-3 రోజులు కాదు, ఏకంగా నెల రోజుల పాటు జరుగుతుంది. ఏప్రిల్ 27న మొదలై మే 27న ముగుస్తుంది. అది ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు. ఈ టైమింగ్ చూస్తేనే తెలుస్తోంది, పిల్లల్లో క్రమశిక్షణ, నిబద్ధత పెంచాలనే ఉద్దేశం కూడా బలంగా ఉంది. ఇక ఈ కోచింగ్ అంతా ఎక్కడ జరుగుతుందంటే పెద్దాపురపాడు హైస్కూల్ గ్రౌండ్లోనే. పిల్లలందరికీ బాగా తెలిసిన, సేఫ్గా ఉండే ప్లేస్ ఇదే. మనం మొదట్లో అనుకున్నాం కదా, ఇదంతా ఫ్రీ అని. మరి ఖర్చు లేకుండా ఇదెలా సాధ్యమైంది? ఇక్కడే ఈ కథలో అసలైన సోల్ దాగి ఉంది. ఇది కేవలం స్కూల్ మాత్రమే చేస్తున్న ప్రోగ్రాం కాదు, ఇది మొత్తం ఊరు కలిసి చేస్తున్న ఒక యజ్ఞం. ఈ ఒక్క మాట చాలు మొత్తం కథ చెప్పటానికి. గ్రామ పెద్దల సహకారంతో. ఇంతకీ ఆ సహకారమేంటి? ఊరికే ప్రోత్సాహం ఇవ్వటమా, లేక అంతకంటే ఇంకేమైనా ఉందా? వావ్, ఇక్కడ చూడండి, ఆ సహకారమేంటో స్పష్టంగా తెలుస్తోంది. ఊరి పెద్దలు ముందుకొచ్చి కోచింగ్కు వచ్చే పిల్లలందరికీ రోజూ పాలు, గుడ్లు ఇంకా పౌష్టికాహారం అందిస్తున్నారట. అంటే వాళ్లు కేవలం స్పోర్ట్స్ గురించే కాదు, పిల్లల ఆరోగ్యం గురించి కూడా ఎంత ఆలోచిస్తున్నారో కదా. ఇంతకంటే గొప్ప సామాజిక బాధ్యత ఇంకేముంటుంది? ఇంత మంచి ప్రోగ్రాంలో పిల్లల్ని చేర్పించాలన్నా, లేదా ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలన్నా ఎవర్ని కలవాలి? ఆ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడుంది. ఆ స్కూల్ పీటీ సార్ భాషాగారిని కాంటాక్ట్ అవ్వొచ్చు. ఆయన ఫోన్ నంబర్ కూడా ఉంది, 9006804771. ఈ ప్రోగ్రాం గురించి పూర్తి వివరాలు ఆయనే ఇస్తారు. చివరిగా ఈ చిన్న ప్రకటన మనందరికీ ఒక పెద్ద విషయాన్ని నేర్పిస్తుంది. ఒక స్కూల్, కొంతమంది టీచర్లు, ఊరి జనం అందరూ ఒకటైతే ఎంత అద్భుతం చెయ్యొచ్చో చెప్పడానికి ఇదే నిదర్శనం. నిజంగా ఒక సమాజం బలానికి, ఐక్యతకు ఇంతకంటే మంచి ఉదాహరణ ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి.